హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూడబోతున్నాము. వీడియో చూస్తున్నవారు మీరు ఏ జిల్లాకి సంబంధించిన వారు, ఏ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కంటెంట్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సిటీ పోలీస్ శాఖలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీఓ ఉద్యోగాలకు సిటీ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. వీటిలో 191 పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు జరపనున్నట్లుగా తెలిపారు. ఈ పోస్టులకు మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బందులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు అయితే వెల్లడించారు. జనవరి 1, 2025 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు 2 ఏళ్లలోపు పదవీ విరమణ చేసి ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. గరిష్ట వయో పరిమితి 61 ఏళ్లని తెలియజేశారు. నియామకమైనటువంటి ఎస్పీఓలకు నెలకు 26,000 గౌరవ వేతనం అందజేస్తామని, సెలవులకు అర్హత ఉండదని, సెలవు దినాలకు జీతం చెల్లించరని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ బుక్, సిఏపిపి డిశ్చార్జ్ సర్టిఫికెట్, ఆర్పిపి రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్. ఇక ఇంతకుముందు చెప్పింది మనము సిపిఓ పోస్టులకి. నెక్స్ట్ డ్రైవర్ పోస్టులకి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అలాగే లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్లు, అలాగే 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ఎస్పీఓ ఆఫీసు, సిటీ పోలీసు కార్ హెడ్ క్వార్టర్స్, పేట్ల బుర్జ్ కార్యాలయంలో జనవరి 25 సాయంత్రం 5 గంటలలోపు నేరుగా సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలియజేశారు. ఇక నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఆల్రెడీ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది కామెంట్స్ చేస్తూ అడిగారు, మేము వీటికి ఎలా అప్లై చేయాలి అంటూ కూడా. దానికి సంబంధించి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను. సో దీంట్లో మొత్తం వచ్చేసి 65 ఐటీ ఇన్స్ట్రక్టర్, 2 పిఆర్ఓ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తామని గురుకుల విద్యాలయ సంస్థ ప్రకటించింది. అయితే వీటిలో జోన్స్ వైజ్గా వేకెన్సీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి క్లియర్ కట్ వీడియో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా చూడని వాళ్ళు చూడవచ్చు. సో ఇది ఎలా అప్లై చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే 10వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు మీ యొక్క ఫిల్ చేసినటువంటి దరఖాస్తులను మసాంబ్ ట్యాంక్ దేశోద్ధారక భవన్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో అందజేయాలి అంటూ కూడా తెలియజేశారు. ఇక వీటికి అప్లై చేయాలి అంటే ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంసీఏలో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పిఆర్ఓ పోస్టుకు దరఖాస్తు చేసుకునేటువంటి వారు జర్నలిజంలో డిగ్రీ చేసి కనీసం ఎక్స్పీరియన్స్ అయితే మినిమమ్ అడగడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్, మరో జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ క్రింద చాలామంది సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి కామెంట్స్ చేశారు, మా యొక్క జిల్లాలో ఏమైనా ఉద్యోగాలు ఉంటే తెలియజేయండి అంటూ. ఈ సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. ఉపాధి మరియు శిక్షణ విభాగము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఉద్యోగ ప్రకటన అయితే విడుదల చేశారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 1 ఖాళీ ఉంది. వీటికి అప్లై చేయాలి అనుకున్న వారు పీజీడీసీఏతో పాటు ఏదైనా డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఫీమేల్స్ అండ్ మెయిల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 22 నుండి 44 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు రాజన్న సిరిసిల్లాకు చెందిన వారు మాత్రమే అప్లై చేయాలి. మిగతా జిల్లాల వారు అప్లై చేసుకోవడానికైతే లేదు. ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యక్రమాలలో కనీసం 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. ఇక నెల జీతం వచ్చేసి 19,500 వరకు శాలరీ అయితే పే చేస్తారు. ఫుడ్ సేఫ్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ శాంపుల్ అసిస్టెంట్ పోస్ట్‌కి ఒక ఖాళీ అయితే ఉంది. వీటికి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ ఏదైనా 10+2 అంటే ఇంటర్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీనికి మెయిల్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అర్హులు. 22 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం 2006 సెక్షన్ క్రింద సెక్షన్ 47 ప్రకారము శాంపుల్ ప్యాకింగ్ చట్టంలో కనీసం 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌ని చూసి, మీ యొక్క నాలెడ్జ్‌ని, స్కిల్స్‌ని అన్నీ కూడా చూసి షార్ట్ లిస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే 15,600 నుండి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది అంటూ తెలియజేశారు. ఇక ఇది కూడా ఫుడ్ సేఫ్టీ రాజన్న సిరిసిల్ల ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక పైన పేర్కొన్న ఉద్యోగాలు అవుట్‌సోర్సింగ్ ద్వారా ఫుడ్ సేఫ్టీ సిరిసిల్ల నందు ఉన్నవి అంటూ తెలియజేశారు. కావున అర్హులైనటువంటి అభ్యర్థులు 8/1/2025 నుండి 10/1/2025 వరకు అంటే ఈ నెల 10వ తేదీ వరకు జిల్లా కార్యాలయం నందు సమర్పించాలి దరఖాస్తులు అంటూ తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఇది ఈ యొక్క జిల్లాల వారీగా ఉన్నటువంటి నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా ఇలా ఏ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ మీరు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రిలేటెడ్ డిస్ట్రిక్ట్స్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.